என் பல்லவி for the most distant song snippets on a single singer performed live by a team is 79 and was achieved by Music India Dubai in Dubai. Total of 79 singers re-tendered 79 unique song snippets within 79 music to pay tribute to legendary Indian playback singer Dr. S.P. Balasubramanian on his 79th birth anniversary. Thank you so much, Mr. and Mrs. Ramesh, for your full and continued support. Big round of applause for them, please. Ms. Srilekha from Sri Tours and Travels, our hospitality sponsors for the day. Big round of applause for Emma Global Consultancy, the first team of the event, Team A, represented by Prashanti Ji, Rakesh, Srini, Tahir, Jaya and Justy. That's the world record certificate, guys! Amma here represented the 79-year age group. So a big cheers for her. Team D represented by Jilani Ji, Vishal Bhattacharya, Kumar Raju. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాళ నేను మ్యూజిక్ ఇండియా టీంతో రాకేష్ గారు, శ్రీనివాసన్ గారు, ప్రశాంతి గారితో ఉన్నాను. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దానిలో భాగంగా 79 మంది సింగర్స్తో 79 మంది నిమిషాల పాటు 79 స్నిప్పెట్స్ పాడారు. ఒక వరల్డ్ రికార్డ్ కోసం ట్రై చేశారు. అది ఎలా జరిగిందో వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ ప్రశాంతి గారు. సో ఇవాళ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది, నేను కూడా చూశాను. కానీ ఇంత బాగా జరగడానికి మీ కష్టం చాలా ఉంటుంది. సో దాని గురించి మీ మాటల్లో. అవునండి, ఎంత కష్టమైనా అందరూ ఎంజాయ్ చేస్తూ చేశాం కాబట్టి అది అసలు కష్టంలా అనిపించలేదు. అదొక ప్రాజెక్ట్ లాగా ఒక డిటర్మినేషన్ తో ప్లాన్ చేసుకుని అంతా చేసాము. అండ్ నిజం చెప్పాలంటే అందరూ కలిసి వచ్చారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా అయింది. నా ఒక్క ఆలోచన ఉంటే ఆలోచనే ఉండిపోతుంది, అందరూ వచ్చి దాన్ని కార్యరూపం చేశారు కాబట్టి we could pull it off successfully. So thanks to all my singers. ఎన్నాళ్ళ కష్టం ఉంది దీని వెనకాల? కనీసం మినిమం 2 months, 2 నెలలుగా అన్ని ప్లాన్ చేసుకొని ముందు ఫస్ట్ అసలు వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేద్దాము అన్నప్పుడు మా ప్రియతమ బాలు గారే మాకు ఆయన మేము చాలా యాజ్ ఎ గ్రూప్ మేము చాలా క్లోజ్, పర్సనల్ గా కూడా పరిచయం ఉండడం వల్ల మేము ఆయన దుబాయ్కి ఎప్పుడు వచ్చినా కూడా మేము కలిసేవాళ్ళం. కలిసినప్పుడు కనీసం ఒక 3-4 గంటలు ఆయన మీతో ఏంట్లే మీరెవర్లే అన్న ఫీలింగ్ ఎప్పుడు రానివ్వలేదు. ఆ గొప్ప మనిషి అలాగా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి మంచి విషయాలు నేర్పిస్తూ వెళ్ళారనమాట ఆయన. అందుకని ఆ గౌరవము ఆ అభిమానం చాటుకోవడం కోసం ఇప్పుడు వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేద్దాము అంటే వాట్ ఎల్స్ అదర్ దాన్ అవర్ డియర్ బాలు సార్ సాంగ్స్. అందులో బాలు సార్ పాటలు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, కరువే లేదనమాట. సో ఈజీగా అందరికి బాగా ఏదొచ్చో, తర్వాత నేషనల్ అవార్డ్స్ ఇట్లా మంచి మంచి అవార్డ్స్ వచ్చిన పాటలు, చాలా పాపులర్ గా ఉన్న పాటలు. మీరు మా ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ అని గమనించారంటే అందరికి బాగా తెలుగు అయినా మలయాళం అయినా హిందీ అయినా అందరికి తెలిసిన పాటలనే మేము ఎంచుకొని 70 మంది సింగర్స్ ఫస్ట్ 1, 2, 3 అని మేము ముగ్గురం మొదలయ్యాము. కానీ అది ఎప్పుడు అసలు 79 కంప్లీట్ అయిపోయిందో తెలియలేదు అనమాట. అలా ఈజీగా వచ్చేసి ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండి. యాక్చువల్లీ ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ సింగర్స్ తో మనం ప్లాన్ చేయాలంటేనే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. కానీ మీరు 79 మందిని ఒక చోటకి చేర్చి వాళ్ళకి సాంగ్ ని కట్ చేసి అలాట్ చేసి అసలు ఎలా చేయగలిగారు? ముందు పాటలు సెలెక్ట్ చేసుకున్నాము,
దానిలో ఇంకొక ఫ్యాక్టర్ ఏం పెట్టుకున్నాం అంటే 79 ఆల్బమ్స్ ఉండాలని. సో అంటే ఒక సినిమా పాట కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఆల్బమ్ కావచ్చు. ముందు భక్తి గీతం గణేష ప్రార్థనతో స్టార్ట్ చేసాం, అదొక ప్రైవేట్ ఆల్బమ్. అలాగా 79 ఆల్బమ్స్ మూవీస్ నుంచి తీసుకొని, ఆ 79 లో కూడా బాలు గారితో వర్క్ చేసిన కో ఆర్టిస్ట్, ఒక యాక్టర్ గానీ, యాక్ట్రెస్ గానీ, మ్యూజిక్ డైరెక్టర్ గానీ, లిరిసిస్ట్ గానీ, ఒక డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ ఇలా కూడా పెట్టుకున్నాం అనమాట. సో ప్రతి పాటకి అదొక హైలైట్ గా చేసుకుంటూ అలా సెలెక్ట్ చేసుకుని ఏ సింగర్ కి ఏది కన్వీనియంట్. కొంతమంది యంగ్స్టర్స్ అయితే చాలా స్పోర్టివ్ గా మనకు రాని భాషలు కూడా నేర్చుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. కొంకణి, తుళు, మరాఠీ, పంజాబీ, ఒరియా అన్ని కవర్ చేసాం లాంగ్వేజెస్. అవి వాళ్ళకి ఎవరికి ఇక్కడ లేరు యాక్చువల్ గా చెప్పాలంటే, బట్ అందరూ స్పోర్టివ్ గా ఆ పాటలు నేర్చుకొని అది ట్రాక్స్ అట్లా 79 సాంగ్స్ సెలెక్ట్ అయిపోయాయి. సెలెక్ట్ అయిన పాటల్ని మేము క్యారోకే ట్రాక్స్ తీసుకొని వాటిని 1 minute ఈచ్. అది కూడా ఏంటి మీరు గమనిస్తే, ఒక సింగర్ వచ్చి పాడాక వెళ్ళిపోగానే రెండో సింగర్ రెడీ అవ్వాలి. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అదంతా కూడా ప్లాన్ చేసుకొని, ఎంతసేపు ముందు ఉండాలి మ్యూజిక్, ఎంతసేపు తర్వాత మ్యూజిక్ ఉండాలి అనేదంతా ప్లాన్ చేసుకుని సో చేసాం. అందరం కలిసి చేసాం. వి ఎంజాయ్డ్ ఇట్. మీరే కాదు, అందరం, మేము కూడా చూసిన వాళ్ళు అందరం అసలు 1.5 hour పాటు ఎక్కడున్నామో కూడా తెలియనంతగా ఎంజాయ్ చేసాం. సో ఫైనల్ గా మీరు ఆ మెడల్ అందుకున్నప్పుడు, వరల్డ్ రికార్డ్ అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏడుపు వచ్చింది. ఆనంద బాష్పాలు. సంతోషంగా, అంటే నిజం చెప్పాలంటే మన చేతిలో ఏం లేదు. మనకి ఒక ఆలోచన మాత్రమే వస్తుంది, అది భగవంతుడి దయ. మనం అట్లా ఆలోచించాలి, మనం ట్రై చేయాలి. అలాంటి ఒక ఆలోచన వచ్చింది. అది అందరూ సహృదయులు, అందరు మంచి ఇంటెన్షన్ తో, అందరు మంచి సపోర్ట్ అండ్ దాంతో అది పాసిబుల్ అయింది. నాకు ఏం లేదు, ప్రతిసారి ఇలా ఏదైనా మంచి ఒక ఈవెంట్ కంప్లీట్ అయినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇంతమంది నేను చెప్పిన ఒక్క మాటకి ఎలాగా వచ్చి జాయిన్ అవ్వగలుగుతున్నారు, ఇదంతా ఎలా జరుగుతోంది, అసలు హౌ ఇస్ ఇట్ బికమింగ్ పాసిబుల్ అనే నాకు అనిపిస్తుంది. ఆశీస్సులు అంతే. ఇంకొక విషయం డివైన్ పవర్. ఇంకొక విషయం గమనించాను, మీరు 7 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకు కూడా తీసుకొచ్చి పాడించారంటే అసలు అది ఎలా కుదిరింది మీకు? అది బాలు గారు అనుకున్నాము. బాలు గారు అనుకున్న తర్వాత ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే, ఈ ఇయర్ 79 years బర్త్డే చేసామన్నమాట. మేము బాలు గారి June 4th కి బర్త్డేకి అండ్ September 25th డెత్ యానివర్సరీకి ఎవ్రీ ఇయర్ మేము ఈవెంట్ చేసుకుంటాం. సో ఈసారి ఈ థీమ్ బాలు గారు అనగానే 79 years అనగానే, ఇంకా వీళ్ళు కూడా చాలా ప్యాషనేట్ సింగర్స్ అన్నమాట, మన రాకేష్ గారు, శ్రీనివాస్. సో వెంటనే 79 years అంటే 79 సింగర్స్ పెట్టుకోవచ్చు, 79 పాటలు పెట్టుకోవచ్చు, 79 యాక్టర్స్ ఇలాగా. అది ఇంకా అవన్నీ అరేంజ్ చేయొచ్చు, బట్ 79 years ఏజ్ ఉన్న ఒక పర్సన్ ని తెచ్చి ఒక పాట పాడించడం అనేది డివైన్ పవర్ అండ్ ద సర్స్ బ్లెస్సింగ్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అలా కొంతమంది అయితే మీరు నమ్మరు, లాస్ట్ మినిట్ లో కూడా ఆయన ఏ పాటలు పాడాలి వినాలి అనుకున్నారో ఆ పాటలే కుదిరాయి. అన్ని ప్లాన్ చేసిన తర్వాత ఈవెంట్ ఎక్కడ చేద్దాం, ఏం చేద్దాం, హాల్ అంతా వెతికి 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 చివరికి దొరికిన ఈ హాలే దొరికింది, ఈ డేట్ లోనే దొరికింది. 7 September 7.9. రైట్, అది కూడా 79 తో కలిసింది. అంతా బాలు గారి ఇదే. సో ఇట్స్ ఆల్ దట్ వి ఆల్ కమ్ టుగెదర్. ఈవెన్ దో వి 3 represent, there are 300 people behind us to do ఇలాంటివన్నీ యాక్టివిటీస్ అన్ని చేయించడానికి. సంగీతాన్ని మనం అందరి ముందు తీసుకెళ్తున్నాం, అంతే మెయిన్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికి కంగ్రాచులేషన్స్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అభిమానిగా దుబాయ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రావటం మాకు ఎంతో సంతోషం కలిగించింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 79 సంవత్సరాలు. ఆ 79 సంవత్సరాలను పురస్కరించుకొని 79 మంది, 79 పాటలు 79 నిమిషాల్లో ఇలా చేయటం ఎంతో ఆశ్చర్యం కలిగించింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వాళ్ళు సర్టిఫై చేశారు, అది విశేషం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంతటి గాయకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు ఆల్రెడీ సాధించారు ఆయన. ఇది ఒక ట్రిబ్యూట్ కింద చాలా బాగా జరిగింది. ఇది దుబాయ్లో జరగడం విశేషము.